చెప్తాం. ఎందుకంటే నా వైపు నుంచి అయితే ఎవరికి రావాలన్నా ఖచ్చితంగా ఇప్పించి మిమ్మల్ని అందరినీ పిలిచి మీ సమక్షంలో ఇప్పిస్తాను. చెప్పాల్సిన అవసరం బాధ్యత ఉందా లేదా? చెప్పాలి, కాబట్టి కొందరు చెప్తున్నారు, కొందరు చెప్పట్లేదు. అంటే మీరు ఇచ్చినటువంటి ఆదేశాలే కదా సార్. ఇప్పుడైతే నేను వచ్చిన భవానమ్మ ఇచ్చారు, అదే విధంగా రిటర్న్ గా ఇంకొక విఏఓ కూడా ఇచ్చారు. ఇచ్చినప్పుడు రెండు అర్జీలు సమస్యాత్మకంగా ఉన్నప్పుడు మీరు ఎందుకు పరిశీలించలేకపోతున్నారు? దాని ప్రత్యేక అధికారులు మీరు ఎందుకు పెట్టలేకపోయారు? ఎందుకు నలుగురున్నారు. ఓకే, ఇంతవరకు కూడా మీ టైం ఎంత మేడం? టైం ఎంత? ఇప్పుడు దాకా రాలేదు. మీకు లీవ్ లెటర్ పెట్టున్నాడా? టైం చెప్పండి మేడం, ఒకసారి టైం చెప్పరా? ఎంత టైం ఎంత? టైం చెప్పండి మేడం. చెప్పండి మేడం. ఇప్పుడు టైం ఎంత? టైం ఎంత అయింది మేడం? మీకు ఏమన్నా చెప్పారా? లేట్గా వస్తామని అంటే రోజు ఇదేనా ఇది తమ ఉద్యోగం? దానికి పూర్తి క్లారిటీ మాకేం చెప్తారు? ఇప్పుడు మామూలుగా 3వ సంబంధం లెక్కలు చూస్తాను, 4వ సంబంధం లెక్కలు చూస్తాను. ఎవరి దగ్గర అంటే ఖచ్చితంగా కట్టాలి అంటే మీరందరూ వచ్చారు కదా, మీ సమక్షంలోనే మళ్ళీ కూడా నేను దాన్ని సాల్వ్ చేస్తాను. ఇది ఎన్ని రోజులు పట్టచ్చు సార్? కనీసం ఇప్పుడు మాకు ఒక పనే కదా సార్, వాళ్ళు సుమారుగా ఈరోజు సోమవారం కదా సార్, సాటర్డే లోపు చేస్తాను. అంటే 2 వారాలు మొత్తం 2 వారాలు సార్. అంటే మీకు తెలుసు ఫీల్డ్ లో ఒక్కోసారి ఉంటాయి అన్ని ఒకే